మోసకారి బొమ్మ మాయదారి బొమ్మ రోసాన నన్మోదనే నాపై కరుణింపవే నన్ను దరిజేర్పవే తల్లి దిగిరాగదే వేగమే ఉట్టుట్టి మంత్రాలులే ఉట్టుట్టి మంత్రాలులే ఒరి చిన్న చక్కారి తంత్రాలులే గుట్టంతా తెలిసెనులే నీకీల్ బొమ్మ పట్టుడి పారెనులే గుట్టంతా తెలిసెనులే నీకీల్ బొమ్మ పట్టుడి పారెనులే ఉట్టుట్టి మంత్రాలులే ఒరి చిన్న చక్కారి తంత్రాలులే. ఈ గెంతులు నేను గెంతగలం లేదు. ఎట్టాడు బూడిద గుమ్మడికాయ సత్తా ఉంటే ఆ కలిసి కదిలించో కదిలిస్తుమరావో ఊంచో ఆరవల్లి ఆ అగ్ని బాండం ఇలా చేయవో మంత్రదండం పంపి మర్యాద నిల్పవే పగదీపవే జక్కమ్మా 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 తలచితే డాకిని పలికిస్తే డాకిని తరలి రావే జక్కమ్మా జక్కమ్మా జక్కమ్మా. అయ్యో హోరా దుర్గాదేవి దుష్ట సంహారిణి భర్గా కాళి భయ నివారిణి నాపై నీ కృపా రాణి భవాని ఓ పరమ పావని ఫాలాన్న బొట్టు పెట్టి ఆపై నా కొప్పు చుట్టి ఫాలాన్న బొట్టు పెట్టి ఆపై నా కొప్పు చుట్టి దూకాడే కోతిలాగా తుమికాడే కొంగలగా దూకాడే కోతిలాగా తుమికాడే కొంగలగా దండం గిండంతా చెయ్యరా ఒరే దండం గిండంతా చెయ్యరా ఒరి డింగరి దండం గిండంతా చెయ్యరా ఒరి డింగరి దండం పెట్టి దయచేయరా ఒరి డింగరి దండం పెట్టి దయచేయరా. ఇక్క తిరిగిందా ఇంకేమన్నా మిగిలిందా ముందు ఉన్నదో ముసళ్ళ పండగ కదిలించో కలిసో
అమ్మా నాయనా దండ ప్రణామాలు తల్లి. చిరంజీవి భవ. క్షేమంగా వచ్చావా నాయనా? క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చానమ్మా. సంతోషం తండ్రి. ఈ చేదోడెవరు? చేదోడా శివమెక్కిన ఓ మంత్రగాడు, పేరు చిన్నన్న. తల తిరిగి దారేపోయే వాళ్ళందరినీ హింసిస్తూ ఉండేవాడు. ఇక ఈవిడ మా ఆవిడ. ఇక మేమిద్దరం మీ బానిసలో తల్లి. చిరంజీవి మంత్రశక్తిలో మించాను. వీడి తల పొగరు దించాను. బానిసలు చేసి తీసుకొచ్చాను. తప్ప అమ్మా? కాక మెప్పనుకున్నావా? ఎంత మేటివైనా. అయితే మన్నించమ్మా. కాస్తవా? ఒకరినొకరు మన్నన చేసుకోవడమే మానవ ధర్మం. అందరినీ మన్నించేవాడు ఆ మహాదేవుడు. ఏదో గాలిపాటున వచ్చేది గెలుపు. దాన్ని నిలుపుకోవడం ఎప్పుడు నీ చేతుల్లోనే ఉంటుందనుకో. అమ్మా. అవును తండ్రి. ఇక మీరు వెళ్ళిరండి. అయ్యా, ఎవరు? నేనా? అయ్యో తెలివి, నువ్వు నీవే చెప్పింది తలకెక్కలేదు. ఆ తల్లి మన దాస్యాన్ని తప్పించింది. తప్పించిందిలే, కానీ అందుకు నన్ను ఒప్పించిందో. నేరా? రావు, రాకపోతే రెక్కించుకు లేకపోతా. నువ్వు అంత రాకాశివేలే, కానీ రథాన్ని కాస్త కట్టేద్దు. ఉండు, అమ్మని ఒక మాట అడగనివ్వు. ఏ నాయనా? అమ్మా, మీరంత ఆప్యాయంగా పిలుస్తూ ఉంటే మా అమ్మ బతికొచ్చినట్టే ఉందమ్మా. అమ్మా అమ్మా అమ్మా, ఒక్క మనవి తల్లి. నీ దాస్యం తప్పినా నాకు ఈ దాస్యం మాత్రం తప్పడం లేదు తల్లి. ఇంతకంటే మీ బిడ్డ వెంటనే ఉండని అమ్మ. దానికి అలాగే. ఇక నుంచి మీరు ఇలా మెలగండి. మజారే మస్కరి. ఒక నీ బుర్ర బాగానే పనిచేస్తుందిరా. మరి ఏమనుకున్నారు? ముందు సున్నా చుడితే అన్ని బాణాలు దానికి అవతలే పడతాయి. అందుకే బాణాలు వేశాక వాటి చుట్టూ సున్నాలు చుట్టా. మహారాజు గారు వస్తున్నారు, ఊరుకో. ఏనాని సూటిగా బాణం వదలడంలో కటికుడివేనే. అన్ని బాణాలు ఊరి తప్పకుండా గుర్తులోనే పడ్డాయి. ఆ సున్నా పుట్టింది వీడు, బాణం వదిలింది నేను. ఆ విషయం చెప్తున్నాడు. అమ్మా ఆర్యమాల. ఏంటన్నా వేటకేగా? నేను ఎప్పుడో సిద్ధమయ్యాను. నువ్వెందుకమ్మా ఇప్పుడు? అదేమిటన్నా, అడవికి వచ్చిన అసూర్యం పసిగానే ఉండాలంటావు. అది కాదమ్మా, క్రూర జంతువులు ఉండే చోటికి నువ్వు రావడం క్షేమం కాదు. నేను వేట నుంచి తిరిగి రాగానే నీకు ఈ వనసం అంతా స్వయంగా చూపిస్తాను. ఏనాని? ఏం మహారాజా? మళ్ళీ మేము వచ్చే క్షణం అమ్మాయి నా కదలదు. జాగ్రత్త. చెప్తాం. ఏమే స్వర్ణం, నాన్న తీసుకుపడలేదు. పోనీ మనమైనా వెళదామంటే మీ అన్నయ్య కూడా కాపలా ఉన్నాడు. మరేం నిన్ను విరిగి మీద పడలేదులే మాల. ఎలాగైనా మా అన్నయ్య కన్ను గప్పి అదేలాగే చూస్తూ ఉండు. పాచిక మంచిగా. మాల, ఆర్యమాల. మస్కరి ఏం దేవరా? ఆహా, ఎంత మధురమైన పేరు. నా పేరే కదండి. నీ పేరు కాదురా. మరి ఇంకెవరి పేరు? మన రమ్మ. రాటేర్రా. ఆర్యమాల పొలకుండా ఉంది. ఆశకి అంతుంటద్దు ఎంత నాకు తెలుసులేవా నీ వేషం. ఏమిటే నీకు ఆవేశం? తెలిస్తే ఏం చేస్తావే? ఒంటి మీద తాట ఒలిపిస్తా, నీ నోటి తీట నేను వదిలిస్తా. ఎది వదిలించి చూద్దాం, ఎది వదిలించి చూద్దాం, ఎది వదిలించి చూద్దాం, వదిలించి చూద్దాం. నీకో బయటకు రా, నీకో బయటకు, నీకో బయటకు కంటే నీకో బయటకు. ఇదిగో ఏమిటమ్మా ఈ పోటాట? ఊరుకో అమ్మాయి. మస్కరి, ఇది వట్టి కీసు ఆట కాదు, గట్టి పోటాట. వెళ్ళి సమాధానం
అమ్మో నేను సమాధానం పెడితే సమాధి అయిపోతాను, మీరే వెళ్ళండి. ఛీ! దేవి, దారి వదలి తరుణీమణులుండే తావుకు వచ్చి ధ్యానమగ్నుడు అయిన జడదారి నీకేం వరం కావాలి? వరమీయ వచ్చిన సురలోక సుందరి, నా అభీష్టాన్ని తెలిపితే అడ్డు చెప్పక అనుగ్రహిస్తావా దేవి? కోరుకో. ఆ సప్త సముద్రాలను లిప్తలో కలయింప చేయాలా? సూర్య చంద్రాలను సురుగు